అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుషా గారి యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశం చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే పరీక్ష సమయం దగ్గరకు వచ్చేసింది. మరి మన స్టూడెంట్స్ అందరూ కూడా, మన పిల్లలందరూ కూడా ఆ ఎగ్జామ్ యొక్క హడావిడిలో పడి నైట్ అవుట్ చేస్తారు. ఫండమెంటల్ రాంగ్. నైట్ అవుట్ చేయకూడదు. ఎక్కడి వరకు, ఎన్నింటి వరకు మనం చదవగలమో 9 or 10 వరకు మాత్రం చదువుకొని మళ్ళీ మార్నింగ్ అవర్స్ లేచి చదువుకోవటమే. నైట్ అంతా ఎప్పుడైతే మేల్కొన్నామో బ్రెయిన్కి రష్ లేకుండా మీరు చేసినటువంటి ఈ పని మన్నాడు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంపాక్ట్ పడి అక్కడ నిద్రపోతారు పరీక్ష రాయకుండా. ఎందుకంటే చాలా స్ట్రెస్గా, స్ట్రెయిన్గా అనిపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకూడదు, నైట్ అవుట్ చేయకూడదు. అలాగే మనము అది వరకు అంటే అలాగే వాటర్ ఎక్కువగా కొంచెం తీసుకోవాలి. కొద్ది కొద్దిగానే తాగాలి. ఎక్కువ ఒకేసారి తాగకూడదు. వాటర్ ఎప్పుడు కూడా కొద్ది కొద్దిగా సిప్ చేసినట్టు తాగితే దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ వాష్రూమ్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కొద్ది కొద్దిగానే తాగొచ్చు. అప్పుడు అది తగ్గించుకోవచ్చు అన్నమాట. అలాగే ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ లాగా ఎక్కువగా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్నే తీసుకోవాలి. అంటే ఈ పానీపూరీలు అలాగే ఇటువంటి జంక్ ఫుడ్స్ ఇప్పుడు తినకూడదు. వాటి వల్ల ఏదైనా ప్రమాదం వస్తే ఇబ్బంది ఎగ్జామ్స్ రాయడానికి. అతి ముఖ్యమైన ఏంటంటే పరీక్షలు రాసేటప్పుడు మీరు ఎగ్జామ్కి చదవబోయే ముందు ఏవైతే మనము ప్రిపేర్ అయ్యామో ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే పరీక్ష పేపర్ ఇవ్వగానే చక్కగా వచ్చినవన్నీ ముందు మనం రాసుకోవాలి. ఇంప్రెషన్ మార్క్స్ బాగా పడతాయి వాటి వల్ల. తర్వాత రాని వాటి గురించి ఆలోచించి రాయాలి. క్వశ్చన్ పేపర్ వెంటనే ఆన్సర్ రాసేసి వెంటనే ఇవ్వకూడదు. ఎంత టైం ఇచ్చాడో అంతవరకు మనము రాయాలి. రాసిన తర్వాత ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన కళ్ళు ఒకసారి రాసింది మళ్ళీ మనం చెక్ చేసుకోగానే అది మళ్ళీ మనం కరెక్ట్ చేసుకునే అవకాశం మనకు కల్పిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు ఎగ్జామ్కి ముందు ఇవాళ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతూ ఉంటున్నారో అది గుర్తుపెట్టుకోవడానికి పుస్తకం మూసి మళ్ళీ చదువుకోవడం అనేది ఒక పద్ధతి. తర్వాత బుక్ మూసికుండానే ఎదురకుండా ఇంకొక మీ పార్ట్నర్ అంటే అది ఒక కో ఎడ్యుకేషన్ లాగా కాబట్టి ఇంకొక ఎవరైనా మీతో పాటు చదివేటువంటి ఇంకొక అమ్మాయో అబ్బాయో లేదు మీ పేరెంట్స్నో మీ బ్రదర్ అండ్ సిస్టర్స్నో గ్రూప్ డిస్కషన్ లాగా వాడితో చర్చిస్తడం మొదలుపెట్టాలి. వాళ్ళతో చర్చించాలి. ఆ తర్వాత అంటే గుర్తుపెట్టుకోవడానికి తర్వాత కళ్ళు మూసుకుని రన్నింగ్ నోట్స్ మనం ఏవైతే చదివామో మీకు గుర్తున్న పాయింట్స్ అన్ని షార్ట్ నోట్స్ రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే షార్ట్ నోట్స్ ఎప్పుడైతే రాసామో కొన్ని పాయింట్స్ అన్నా మనం రాస్తాం. ఎవరైనా సరే బట్టి పట్టే విధానం అనేది ఎప్పుడూ ఉండదు. అది ఉన్నా కూడా అంత జ్ఞాపక శక్తితో బట్టి పట్టే కష్టం. ఒక్క వర్డ్ టు వర్డ్ కూడా మిస్ అవ్వకుండా. సో మనం ఏం చేయాలన్నప్పుడు అది చదివింది ఎంతవరకు మనం రాయగలం అనేది ఎప్పుడైతే షార్ట్ కట్ మెథడ్లో రాస్తామో అది ఓన్గానే వస్తుంది. కాబట్టి కాన్సెప్ట్ మనకి అర్థమవుతుంది. ఎగ్జామ్లో మనము దాన్ని ప్రజెంటేషన్ చేసేటప్పుడు తప్పకుండా చక్కగా ప్రజెంట్ చేయగలం. చిన్న చిన్న ఈ టిప్స్ మీరు పాటించి మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.